హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. మనం వచ్చేసాము ఎవరింటికి అశు ఇంటికి. హాయ్ చెప్తున్నాడు అందరికి హాయ్ చెప్తున్నాడు. సోను హౌ ఆర్ యు? I'm good. How are you? ఆల్ గుడ్. ఏంట్రా హాయ్ హాయ్ హాయ్. అరే నేను నువ్వు ఎట్లున్నాం తెలుసారా? నువ్వే చిన్నగున్నావు ఇంకా. నేను ఇంత చిన్నగా ఉన్నాను ఏంటి అనిపిస్తుంది. అరే సోని మా సిద్ధా. అరే ఇప్పుడే వచ్చిందిరా, భయపెట్టద్దు. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. చలో ఓకే. ఈ రోజు సోను రెసిపీ వండబోతున్నాడు. ఏంటి అంటే సోను ఏం వండుతున్నావు చెప్పమ్మా. నాకు నాన్ వెజ్ ఇష్టం అక్క, నేను వెజ్ తినను. వెజ్ చేద్దాం అక్క. ఈ రోజు వెజ్ చేద్దాము, ఎందుకంటే మన నెవర్ ఎండింగ్ టేల్స్ లో వెజ్ స్పెషల్ కాబట్టి. సో రండి ఒక్కసారి. సచ్ బ్యూటిఫుల్ హౌస్ యు గాట్ హియర్. ఏంటిది చూపించొచ్చాము ఆడియన్స్ కి? ఆబ్వియస్లీ. రండి ప్లీజ్ కమ్. వావ్, అస్త్రాలు రెడీగా ఉన్నాయి. నీకా నాకా? నీకే. థ్యాంక్ యూ. కుకింగ్ వాళ్ళకా? ఓకే. నౌ గేమ్ స్టార్ట్స్. ఓకే, సో మనం చేయబోతున్నాము బగారా రైస్ విత్ వంకాయ కర్రీ. ఎస్. సో బగారా రైస్ విత్ వంకాయ కర్రీ కాబట్టి. సో తెలంగాణ స్టైల్ బగారా రైస్, ఓకే, ఆంధ్ర స్టైల్ వంకాయ కర్రీ. వావ్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. బాగుంది ఇది కదా? కానీ అశు చేతి వంట తినడానికి చాలా రోజుల నుంచి వెయిటింగ్ అన్నమాట. అండ్ అదృష్టం కూడా ఉండాలి కదా అందరికి. సో పరికి వచ్చేసింది అదృష్టం. ఫస్ట్ నేను తినింది పప్పు, వెజిటబుల్ పప్పు. చాలా బాగా చేసావు. పప్పు బేసిక్ మా మమ్మీ చాలా బాగా చేస్తారనమాట. మొత్తం ఫ్యామిలీలో అందరూ మమ్మీ పప్పు తినడం కోసం ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వస్తారు. సో అంత స్పెషల్. అవును, నిజంగా నెక్స్ట్ టైం మమ్మీ ఇప్పుడు లేదు, మమ్మీ ఉన్నప్పుడు నన్ను ఒకసారి పిలుస్తాను. నేను వస్తాను. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏంటి బగారా రైస్ కి పెట్టేస్తామా? రెడీ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ గ్యాస్ మీద కుక్కర్ పెట్టాము. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఓ షీస్ యూజింగ్ సమ్ నైస్ ఆయిల్. దట్స్ వెరీ హెల్తీ. కొంచెం హెల్తీగా ఉందామని ట్రై చేస్తాం కానీ అది కుదరదుగా. సో ఆయిల్ వేసింది. సాజీరా ఎన్ని లీటర్ ఆయిల్? సారీ ఎన్ని? అవునే, ఆయిల్ ఎక్కువైనట్టుంది. దాంట్లో కొంచెం వేసుకుందాం మనం. ఈ ఫుడ్ తిన్నాక నేను ఇంటికి వస్తానో లేదో తెలియదు నాకు. సో బగారా రైస్ లో ఇంకా జీరా కాకుండా, జీలకర్ర కాకుండా షాజీరా వేసింది. షాజీరా ఇస్ అ టైప్ ఆఫ్ జీరా అండి. సో నెక్స్ట్ వేయబోతున్నాము. దగ్గరికి వచ్చేయండి. ఉల్లిపాయ. ఉల్లిపాయ. నెక్స్ట్ ఏదో యూట్యూబ్ లో చూసాను, మర్చిపోయా. బాగుందనా? నిజం బాగుంది. గుర్తొచ్చింది. చిల్లీస్ వేయాలి. చిల్లీస్ ఇవి ఇట్లా తుంపి వేసేసుకోవచ్చు, కట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి తిప్పాలి. సారీ మర్చిపోయా. బిర్యానీ ఆకు వేయాలి. వావ్, నాకు వచ్చు బగారా రైస్ చేయడము. ఇక్కడ అడగొచ్చు కానీ యూట్యూబ్ లో చూసి మర్చిపోయి. దేనికంటే వీళ్ళు ఒక 3 వేసేసాయి. 3 వేసేనా? నాకు 3 రావట్లేదు. 3 వేయడానికి బా తిన్నాక వస్తుంది నీకు 3. తెలంగాణ బగారా రైస్ అసలే మామూలుగా ఉండదు. మామూలుగా లేదండి, మామూలుగా లేదు. చాలా బాగుంది. తిన్నాక చెప్పు, ఓకేనా? స్మెల్ ఇస్ వెరీ నైస్. మనం ఆయిల్ లో సో ఇవి ఒక 4 వేసుకుందాము. యాలుకలు 5 ఉన్నాయి. 4 to 5 అండి. బా ఇంత లెక్క ప్రకారం వేస్తే కష్టమే. లేదు, చేతుల్లో 5 పెట్టి 4 ఉందంటే ఒక పువ్వు వేసుకుందాం. పువ్వు ఓకే. అంటే ఇవన్నీ బేసిక్ గా అయితే ఆడవాళ్ళకి, అంటే బేసిక్ గా లేడీస్ కి ఇదంతా స్పెషలే. వాళ్ళకి అన్ని వచ్చు. కానీ ఎక్స్ట్రా మనకి బ్యాచులర్స్ ఉంటారే, కొత్తగా హాస్టల్లో షిఫ్ట్ అయ్యే వాళ్ళు, కొత్తగా సోలోగా బ్యాచులర్స్ గా ఉండే వాళ్ళకి ఇది చాలా అవసరం అనమాట రెసిపీ. సో రెసిపీ ముచ్చట్లు మీరు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. బట్ దాంతో పాటు రెసిపీని కామెంట్ లో డిస్క్రిప్షన్ లో పెడతా నీట్ గా రాసి.
దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీరే కమెంట్ చేసి చెప్పండి. ఇదేంటి? అది కాదే ఇది షాజీరా ఇది అదే ఏదో ఒకటి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అదే బిర్యానీ ఫ్లవర్ ఉంది కదా, ఇది నేను హాఫ్ పడేసా. ఓకే ఫ్లవర్ తీసుకోవచ్చు. కాదు, ఒక్కటైతే మెయిన్ అండి, ఇది మన బగారా రైస్ లో ఏది ఉన్నా లేకపోయినా సాజీ రైస్ మెయిన్. ఒకవేళ సాజీరా లేకపోతే అసలు చేసుకోకండి మీరు బిర్యానీ. అట్టగంటావా? అయితే సరే. ఇది మా అసలు సాజీరా లేని బగారా రైసే బగారా రైస్ కాదు. వద్దు అసలు. అర్థమైందా మీకు? షాజీరా లేకపోతే పటేల్ జీరా అయినా తీసుకోండి, రెడ్డి జీరా అయినా తీసుకోండి, ఏదో ఒక జీరా తీసుకోండి, కానీ జీరా మాత్రం సోలోగా ఉండకూడదు. కాదు, సాజీరా ఉండాలి. షాజీరా ఉండాలి, షాజీరా. సో నెక్స్ట్ రైస్ వాష్ చేయాలి. యా అండ్ వాష్ చేశాక ఇంకా దాంట్లో వేసేయడం, ఇంకేమి ఉండదు. కాదు, కొంచెం కలుపుతాము అంటే ఆయిల్లో దీన్ని రైస్ ని కొంచెం ఫ్రై చేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. నేర్చుకోండి. అంటే ప్రియాంక వస్తుందనే యూట్యూబ్ చూడలేదు నేను. బేసిక్ గా కుకింగ్ యూట్యూబ్ నాకు చాలా ఇష్టము, అవే చూస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మొన్న మా దాంట్లో 3rd ఎపిసోడ్ లో ప్రేరణ వాళ్ళు ఉన్నారు, ప్రేరణ శ్రీపద్ గారు. ఓకే, వాళ్ళిద్దరు కుక్ చేశారు. ఇట్ వాజ్. నాకు ఇంకా పేరు పలకడం కూడా రావట్లేదు. మీరు వెంటనే వెళ్ళి కావాలంటే ఈ వీడియో తర్వాత ప్రేరణ వాళ్ళ వీడియో చూడండి. ఎంత బాగా చేశారు. ర్యాప్ చేశారు ఒకటి. ఓకే. అండ్ దే మేడ్ సమ్ నైస్ యమ్మీ కొరియన్ ఫ్రూట్ పంచ్. ఆయన మా డిఓపి గారు కూడా అందుకని వెరీ వెరీ. సో 3 times వాష్ చేసుకున్నాను రైస్. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేద్దాం. ఓకే, సో రైస్ని కొంచెం హైలో పెట్టుకుందాం అంట. ఓకే. వావ్, చూడండి అసలు ఫ్రాగ్రెన్స్ అసలు మామూలుగా లేదు. హలో, ఏదో చెప్పు. యూట్యూబ్ చూడడానికి వెళ్ళలేదు, వాటర్ తీసుకురావడానికి వెళ్ళలేదు. నువ్వు అదే చెప్తున్నావా? ఏం చెప్తున్నావు చెప్పు. లేదు, యూట్యూబ్ చూడడానికి ఏమీ వెళ్ళలేదు. చూద్దాం తర్వాత. మైక్ కనెక్టెడ్ గా ఉందా? దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత. అండ్ ఇంకోటి, మనం 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసే వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది. బగారా రైస్ అంటే కొంచెం 1.5 గ్లాస్ రైస్ వేసావు, 1.5 గ్లాస్ వాటర్ వేసావా? అంతేనా? అంతే. ఇంకో హాఫ్ గ్లాస్ పోస్తాంలే, ఎందుకంటే నానబెట్టలేదు కదా మనము. ఇంకొక గ్లాస్ పోయి పర్లేదు. మెత్తగా అయిపోతుంది అప్పుడు. బగారా అంటే కొంచెం కుక్ అయితే చాలు. విచ్చుకు అంటే లైక్ పొడి పొడిగా రావాలి కదా. సో ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే పొడిగా రాదు. సో ఇది సరిపోతుంది. సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తీసుకోరు అక్కడ. మొత్తానికి ఉప్పు వేయమంటున్నాను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. వేసే సరిపోతుందేమో, నీ ఇష్టం. అదే చాలే. ఇది కొంచెం ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు క్లోజ్ చేసేద్దాం. గుడ్ గర్ల్. 5 minutes later. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ వంకాయ. గుత్తి వంకాయ ఇస్ సూపర్ ఫేమస్ ఇన్ అవర్. ఓ వి లవ్ మన ఆంధ్ర తెలంగాణలో అసలు గుత్తి వంకాయ లేకుండా సో ఇందాక మనకి ఫంక్షన్ ఉండదు. అవును, అదే. సో ఇక్కడేమో తెలంగాణ రెడీ అవుతుంది, ఇక్కడ ఆంధ్ర రెడీ అవుతుంది అనమాట. సో ఇందాక మిగిలిన ఆయిల్ ఎక్స్ట్రా పోసిన ఆయిల్ లో కొంచెం పల్లీలు ఫస్ట్ పల్లీలు కొంచెము ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తాము. సో వాష్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా, ఇవి కూడా వేసేద్దాము. సరే, ఇది నాకు అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అండి. ఇది కుక్కర్ మూత ఎట్లా పెట్టాలో నాకు తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది ఒక్కటి వచ్చినప్పటికీ నేను మా తమ్ముడినో మా అక్కనో ఎవరినో ఒకరిని పిలిపించి పెట్టిస్తాను, ఎందుకంటే ఇది అసలు రానే రాదు నాకు. వచ్చిండా సైంటిస్ట్? వచ్చిందా? చిటికలే. ఏదో వేస్తుందంటే చూడండి అంటున్నావు కదా నువ్వు. నువ్వు వంటకు వచ్చినట్టు లేదే, నన్ను ఆడుకోవడానికి వచ్చినట్టుంది. చూడు
చూడండి అసలు ఇదేదో నన్ను ఆడుకోవడానికి వచ్చినట్టుంది. నేను కూర్చున్నాను రా, కొడతా నేను చెప్తున్నా. సోను బాయ్ సిట్ డౌన్. కూర్చున్నప్పుడు నువ్వేం చేయలేవురా, కూర్చో. ఇది బాగుంది, కూర్చుంటూ పోవాలి అప్పుడే. ఏం చేయలేడు ఇంకా. ఓకే నెక్స్ట్ ధనియాలు వేస్తున్నాను. ధనియాలు ఎండు కొబ్బరి కూడా వేసేసుకున్నాం. ఇంకా మిగిలిన స్పైసెస్ కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. ఇవన్నీ మసాలా రెడీ అయిపోతుంది అప్పుడు మనకి. సో ఇవన్నీ దీంట్లో మిక్సీలో వేసాను. కొంచెం చల్లారితే బెటర్, లేకపోతే మిక్సీ పగిలిపోతుందేమో వేడికి. అప్పటికి కట్ చేసుకుందాము. ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాము. సో మనం ఇందాక అది అంతా చేసాం కదా, దాంట్లో 1 ఆనియన్ కూడా వేస్తున్నాను. ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. సో ఒక 10-15 అట్లా సరిపోతాయి. సో మన మసాలా అయితే రెడీ అయిపోయింది. మసాలా అండ్ అలానే వావ్, ఒకసారి చూడు వస్తుంది ఇక్కడ వరకు. వంకాయలు ఫ్రై చేయడానికి పెట్టేస్తాము. సో కొంచెం వంకాయలు ఎక్కువ కాదు, జస్ట్ లైట్ గా ఒక 50% కూడా కాదు, 40% కుక్ అవుతే అవి బాగుంటది అనమాట. అప్పుడు స్టఫింగ్ చేద్దాం. ఓకే. సో చల్లగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మసాలా మొత్తం స్టఫింగ్ చేస్తున్నాము. అసలు మీరు ఇట్లాగే చేసుకొని చూడండి మీ ఇంట్లో, అసలు యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఎందుకంటే చాలా యూట్యూబ్లో చూసి ఏది బెస్ట్ రెసిపీయో చూసి చేశానమాట. అంటే ఒక్కటి కాదు, లైక్ దాంట్లో అన్నిట్లో ఇంకా బెస్ట్ ఒక వీడియోలో ఒక బెస్ట్ ఉంటుంది, ఇంకో వీడియోలో ఒక బెస్ట్ ఉంటుంది. సో ఆ బెస్ట్లన్నీ కలిపిన బెస్ట్ ఇది. సో ఇట్లా అన్నిటినీ మంచిగా స్టఫ్ చేసేసుకొని, సో దాట్ మసాలా అంటే మనం వేయించేటప్పుడు కొంచెం మసాలా అంతా రుచి తీసుకుంటుంది లోపల, అన్ని ఫ్లేవర్స్ ఇట్లా లాక్కుంటుంది వంకాయ. అప్పుడు వంకాయలో ఉన్న చేదు పోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం మసాలా మిగిలింది కూడా మనము మళ్ళీ దాన్ని కొంచెం ఫ్రై చేసి అది అప్పుడు గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అది ఇంకా బాగుంటుంది. సో మీరు ఫ్రై ఉంచొచ్చు లేదా గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇదిగో రెడీ అయిపోయింది. Let's go and fry them. Yes, come. Hi, Hi, Shoni boy. Welcome back. Hi, Shoni boy. Welcome back. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మనం ఇప్పుడు ఫ్రైయింగ్ కి కొంచెం గ్యాస్ ఆన్ చేసాము. చేసాం. ఇప్పుడు నార్మల్ జీరా వేసాం, మనం జీలకర్ర వేసాము. నార్మల్ జీరా, ఆయిల్ లో జీలకర్ర, జీరా, గ్రీన్ చిల్లీస్ అండ్ కరేపాకు వచ్చింది. ఇంకేసి మిగిలిన మసాలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మన బ్రింజాల్ కూడా కొంచెం ఒక 40% ఉడికింది కదా, ఇది ఫస్ట్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం తీసుకున్న తర్వాత హలో వెల్కమ్. సో మీ అక్క ఇస్ ప్రిపేరింగ్, ప్లీజ్ కమ్. షీస్ ప్రిపేరింగ్ గుత్తొంకాయ కూర. ఆల్రెడీ మేమే డిసైడ్ చేసేటప్పుడే వాడే అయిపోయింది, కానీ ఆ సాహసం మీరు చేస్తారా? బాగా చేస్తా. బాగానే చేస్తున్నా లేకపోతే చాలా బాగా చేస్తా? కాకపోతే యూట్యూబ్ కాపీ అంతే. అది మాత్రం యూట్యూబ్ లో కాదే, వాడు యూట్యూబ్ లో 2 యాలకులు వేయాలంటే నేను 2 వేస్తా, 3 కూడా వేయను అనమాట. సూపర్. దేవుడా అమ్మ భయం వేసింది నాకు. ఐ డోంట్ నో, అంటే అది నేను రైస్ యాక్చువల్గా కొంచెం నానబెట్టాలన్నమాట, ఒక 1 hour అయినా నానబెట్టకుండా తక్కువ వాటర్ పోసాం కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఏమో అని అనుకున్నాం. కానీ చూసావా పుల్లలుగా ఎట్లా వచ్చిందో. అందుకే వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, మీకు కూడా ఇట్లా వస్తుంది. రండి చూపిస్తా దగ్గర నుంచి. కరెక్ట్ ఉంది చూడండి ఇట్లా పుల్లలు ఇట్లా
స్టిక్ అవ్వకుండా ఎంత బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు గుత్తొంకాయ కూడా రెడీ అవుతుంది. తెలంగాణ స్టైల్ బగారా రైస్, ఆంధ్ర స్టైల్ గుత్తొంకాయ పులావ్ మామూలుగా ఉండదు. మీరు కూడా ఇట్లాగే చేసుకోండి, స్టెప్స్ ఫాలో అవ్వండి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము స్టార్టింగ్ లో, ఎందుకంటే వీడియో తీయడం ఇదే కదా కొత్త. బట్ ఇప్పుడు వచ్చేసింది, ఫామ్ లోకి వచ్చేసి. ఏమంటావు? నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చు. అంతేనా? బా, లుక్ ఎట్ దిస్. ఇది కూడా ఆల్మోస్ట్ అవొస్తుంది. A few minutes later. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసేయాలన్నమాట. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. సో బేసిక్గా మీకు వంకాయలు కుక్ అయిందో లేదో అని తెలియడానికి ఒక సింపుల్ టిప్ అండి. అన్ని తీసి చేయాల్సిన ఏం అవసరం లేదు. జస్ట్ ఇట్లా వేయండి చాకు, మీకు తెలిసిపోతుంది. గట్టిగా ఉంటే ఇంకా అవ్వలేదు అని ఇట్లా వెళ్ళి ఇట్లా ఫాస్ట్గా చూడండి వచ్చేస్తే ఈ పార్ట్ కుక్ అయిపోయినట్టు అట్లా. సో ఆల్మోస్ట్ చిన్న చిన్నవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. పెద్ద పెద్ద వంకాయలే కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ క్లోజ్. డన్ ఫుల్ గా అయిపోయింది కదా. సో మనం కొత్తిమీర ఒకటి వేసేసుకుందాం. ఫైనల్ టచ్ అప్ అనమాట. మంచిగా ఉంది చూడు కదా. స్మెల్ అయితే బగారా రైస్, అదే చెప్పాను కదా, తెలంగాణ స్టైల్ బగారా రైస్, ఆంధ్ర స్టైల్ గుత్తొంకాయ కూర అదిరిపోయింది అసలు. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గుత్తొంకాయ కదా, అందుకని. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు వెళ్ళి దావత్ చేసుకుందాం. అంటే బేసిక్ గా ప్లేట్ ని ఎందుకు చియర్స్ కడుతున్నాం అంటే అంత మంచిగా ఉంది. వావ్, స్మెల్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి తింటే ఎట్లుంటుందో తెలీదు. చూడాలి. లెట్స్ సీ. ఫస్ట్ నువ్వు తినవే. విడిగుంది. ఆహా, అంటే ఎంత మంచిగా రైస్ ఉడికిందంటే సపరేట్ గా కూడా ఉంది అండ్ పర్ఫెక్ట్ ఉడికింది. వెరీ నైస్ అషు. 10 on 10 మార్క్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. వావ్, షబాష్ బేటీ. చాలా బాగుంది. కాదు, ఇది మన కర్రీ టేస్ట్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ బగారా రైస్ కి 100 on 100 స్కోర్. సీరియస్ గా చాలా బాగుంది అసలు. అండ్ ఇప్పుడు కర్రీతో తిద్దాము, అంటే తిందాము గ్రేవీతో కొంచెం. అషు, ఏంటిది? నాకు కూడా మాటలు రావట్లేదే. ఏంటిది అసలు? ఇంత బాగుంది ఏంటి? అమ్మా, ఇంత బాగుంది ఏంటి? నేను నిజంగా భయపడి చచ్చా. నీకు నచ్చలేదే? నాకు పొర కూడా పోయింది. నీకు నిజంగా నచ్చలేదేమో అని. పరమ దుర్మార్గుడు సార్ వీడు. చాలా బాగుంది కదా. అరే అసలు అది ఆ బగారా రైస్ తో కాంబినేషన్. అండ్ మా కోసము నిమ్మకాయ అండ్ ఉల్లిపాయ కూడా కట్ చేసింది. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చింది టేస్ట్. అది అది చూడు, చికెన్. మనకు ముక్కలు ఏందే ముద్ద దగ్గర కదా, ఇదే దీన్నే ముక్క అనుకొని తింటున్నా. అంటే నా రాజ్యంలో మరి ఇట్లానే ఉంటుంది. బాగుంది. అదరాలు ఇట్లా ఒక డైలాగ్ ఉంటుంది చూడవే, ఇది తినడానికైనా మళ్ళీ మళ్ళీ అబ్బా నిజంగా ఎంత బాగుందంటే నాకే తెలియదు యాక్చువల్లీ ఇంత బాగా వస్తుందని. మెయిన్ థింగ్ ये कॉम्बिनेशन अच्छा है, बहुत अच्छा है. ఇట్లా వంకాయ పెట్టుకొని ఇట్లా కొంచెం ఉల్లిపాయ నంచుకొని ఇంకా ఇది బగారా రైస్ పచ్చడితో తిన్నా ఇంకా బాగుంటుంది. ఇంకా పచ్చడి ఏదైనా రోడ్ పచ్చడి చేస్తాం. అచ్చా, మా తెలంగాణలో అయితే నేను ఎలాగైతే నేర్పించాను మా తెలంగాణలో అయితే మామూలుగా ఇప్పుడు మన ఏదైనా ఫంక్షన్స్ అంటే నాన్ వెజ్ పెట్టే ఫంక్షన్స్ అట్లా చేస్తేనేమో బగారా రైస్, మటన్ ఆర్ చికెన్ అట్లా ఉంటది. ఇంకా మన పూజలు అట్లాంటివి ఉన్నప్పుడు ఇదే ఉంటది, బగారా రైస్, వంకాయ. సో వంకాయ అనేది అంత ప్రాముఖ్యత. అండ్ కూరలు అన్ని కూరగాయలన్నిట్లో వంకాయ మహారాజు అంటారు కదా, అట్లా ఏ స్టైల్లో చేసినా చాలా బాగా వస్తుంది. అండ్ ఈ స్టైల్లో కుక్ చేసుకోండి, ఇంకా ఇంకా చాలా బాగా వచ్చింది. అసలు అదిరిపోయింది. నాకు మాటలు లేవు, ఇంక తినాలి. బాయ్. కెమెరామ్యాన్ గారు మీరు కూడా తొందర రండి. ఇంకా ఆడియన్స్ మీకు కూడా సో ఇలా అండి మా ముచ్చట అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అషు. నేను అడగంగానే మన ఎవర్ ఎండింగ్ టేల్స్ వ్యూవర్స్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మా పేజ్లో అని చెప్పంగానే
ఒప్పుకుంది. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తావని నాకే ఫోన్ చేసి టైమ్స్ అడిగింది, ఎప్పుడు వస్తావు పరి, ఎప్పుడు షూట్ చేద్దాము, ఎప్పుడు పెడతావు అని. సో ఇది త్వరలో రాబోతుంది, వచ్చేసింది మీ అందరికి. ఆఫ్ కోర్స్ యూర్ వాచింగ్ ద వీడియో. సో మీరు అందరికి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి నెక్స్ట్ ఎవరెవరు రావాలి అని. అండ్ ఆల్సో ఈ రెసిపీ ఎవరెవరైతే మళ్ళీ రీక్రియేట్ చేసి పెడుతున్నారో కామెంట్ లో పెట్టండి ఎలా అనిపించింది అని. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేయండి. రెసిపీ మాత్రం డెఫినెట్ గా ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ చేశానని చెప్పి ఫోటో తీసి నాకు ట్యాగ్ చేయండి. ఓకే, చాలా బాగా చేసింది. ఒకవేళ నేను ఫ్యూచర్ లో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. మీరు కూడా నన్ను అండ్ పరి కూడా చెప్పింది షీల్ సపోర్ట్ మీ అని. సో మీరందరు కూడా ఉన్నారు అండ్ పరి ఈస్ దేర్ అండ్ ఎవ్రీబడి ఆర్ దేర్. సో హోప్ఫుల్లీ ఐ విల్ స్టార్ట్ మై యూట్యూబ్ వెరీ సూన్. Come on, Ashwini Shriki. Cheers for that. Yeah. Cheers to that and cheers to lot more videos coming your way. So never ending tales లో వీడియోస్ చూస్తూనండి. అండ్ మేము సెలబ్రిటీ సిరీస్ తో కంటిన్యూ అవుతూనే ఉంటాము. నెక్స్ట్ ఎవరెవరు కావాలి అఫ్ కోర్స్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. See you in the next video. Bye bye. Yummy yummy. Oh yeah. Yummy yummy in my tummy. Bye bye. Bye.